మనం నిన్నటి కార్యక్రమంలో కొంతవరకు రుణాలు ఏ గ్రహాల వల్ల చేయాల్సి వస్తుంది, ఎటువంటి సందర్భాల్లో మనం రుణం చేస్తుంటాము, కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచన విధానం రుణం చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, రుణం తీర్చాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు క్లుప్తంగా తెలుసుకున్నాం. ఎందుకంటే నేటి కాలంలో రుణం చేయకుండా మనం జీవించడం నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో కష్టమని చెప్పవచ్చు. కాకపోతే ఆ చేసిన రుణం తీర్చగలుగుతామా లేదా, అది ఏ సందర్భం కోసం ఆ రుణం మనం తీసుకుంటున్నామో, అది బ్యాంకులో కావచ్చు, ఇతర వ్యక్తుల దగ్గర కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు, ఆ తర్వాత ఆ రుణం తీర్చే ప్రయత్నంలో మనం ఏమాత్రం విజయం సాధిస్తున్నాము అన్న అంశాల గురించి చర్చించుకుంటున్నాం. ఎందుకంటే మనం తీసుకున్న రుణం మన అవసరం కోసం తీసుకుంటుంటాం. ఆ రుణాన్ని మనం సరైన సమయంలో తీర్చలేకపోతే రుణదాతల నుంచి ఒత్తిళ్లు మనందరికీ కూడా అధికమవుతాయని చెప్పొచ్చు. ఆ సందర్భంలో రుణాలు తీర్చే ప్రయత్నం చేయలేక కొంతమంది పరువు ప్రతిష్ఠ కోల్పోతే, మరికొంతమంది ఏంటంటే చివరకు ఇంకా ఎటు దారిలోకి ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం కూడా ఎక్కువగా గమనించవచ్చు. కాబట్టి ఇటువంటి వారందరికీ ఉపయోగపడుతుంది అన్న ఒక సదుద్దేశంతో నేను జ్యోతిష్శాస్త్రానికి ఈ రుణాలు అన్న అంశాన్ని అనుసంధానం చేస్తూ, అంటే ఆర్థిక వ్యవహారాలు చక్కగా రాణించాలి, చేసిన రుణాలు తీరాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని అనుసంధానం చేస్తూ ప్రతిరోజు కూడా కొంతవరకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా చెప్పాలంటే మనం ఏదో ఒక ఎదుటి వ్యక్తి దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర, బంధుమిత్రుల దగ్గర రుణం చేశాము. ఆ రుణం తీర్చలేకపోవడం వల్ల ఏంటంటే కొంతవరకు సంబంధ బాంధవ్యాలు కూడా మనకు దెబ్బతింటాయని చెప్పవచ్చు. అంటే రిలేషన్షిప్స్ కూడా ఫెయిల్ అవుతాయి. ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని అప్పు తీర్చలేదనుకోండి, మనకేమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి. మరికొంతమంది ఏంటంటే తెలిసిన వ్యక్తి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే మంచితనంతో వారి దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా వారికి తెలిసిన వారి దగ్గర డబ్బు ఇప్పిస్తూ ఉంటారు, మధ్యవర్తంలా చేస్తుంటారు. ఇక్కడ వారికి ఎటువంటి లాభాపేక్ష లేకపోయినప్పటికీ ఈ తీసుకున్న వ్యక్తి రుణాన్ని కానీ సకాలంలో చెల్లించలేకపోతే ఈ రుణం ఇచ్చిన వ్యక్తికి మనం మాట ఇచ్చి ఉంటాం లేదా హామీదారుగా నిలబడి ఉంటాం కాబట్టి మనల్ని అతను ప్రెషర్ చేయడం, ఆ తర్వాత మనం ఇబ్బంది ఎదుర్కొంటూ మనం ఆ రుణం తీర్చడం జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం ఎదుటి వ్యక్తులకి మన దగ్గర కష్టపడి సంపాదించిన డబ్బు వడ్డీకి ఆశపడి ఇంకొక దానికి ఆశపడి ఇవ్వడం, ఆ వ్యక్తి తీర్చలేకపోవడం వల్ల మనం ఇబ్బంది పడడం కూడా ఎక్కువగా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సాధ్యమైనంత వరకు కూడా మధ్యవర్తిత్వాలు చేయకపోవడం మంచిదని చెప్పడం మాత్రం నా ఉద్దేశం. అదేవిధంగా ఎదుటి వ్యక్తి మన దగ్గర డబ్బు అడిగినప్పుడు మన దగ్గర ఉండి సహాయం చేయగలిగితే, ఒకవేళ ఆ ఎదుటి వ్యక్తి ఇతరత్ర గ్రహ కారణాల చేత ఆ వ్యక్తి తీర్చలేకపోతే మనకు పెద్దగా మన జీవితం మీద అది ప్రభావం చూపకూడదు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర 10 లక్షల రూపాయలు ఉందనుకుందాం. ఆ 10 లక్షలు అతని స్నేహితుడు, బంధువు, మిత్రుడు వచ్చి 1 లక్ష రూపాయలు ఇమ్మని చెప్పి అడిగాడు. ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అది మనం తీసుకున్న నిర్ణయం ఆ వ్యక్తి యొక్క అవసరము మన అవసరం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఆ 1 లక్ష రూపాయలు ఆ ఎదుటి వ్యక్తి తీర్చలేకపోతే ఇది మన జీవితాన్ని ఏదైనా ప్రభావితం చేస్తుందా? మనం ఇంట్లో వివాహం కోసం డబ్బు దాచిపెట్టుకుని ఉంటాం. ఆ సమయానికి డబ్బు లేకపోతే చేయగలుగుతామా లేదా? కేవలం 10 లక్షల్లో 1 లక్ష రూపాయలే కాబట్టి ఇబ్బంది ఏదనుకుంటే ఇవ్వచ్చు. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. కొంతమంది ఏంటంటే అత్యాశకు పోయి, అంటే వడ్డీ వస్తుందని చెప్పేసి ఇవ్వడం, కొంతమంది ఎదుటి వ్యక్తుల దగ్గర డబ్బు తెచ్చి ఇంకొంత వడ్డీని కలుపుకుని ఎదుటి వ్యక్తులకు ఇవ్వడం, ఆ తర్వాత ఆ వ్యక్తులు ఇవ్వలేకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉదాహరణకు 1 లక్ష రూపాయలు అప్పు చేస్తే 1 సంవత్సర కాలం పాటు పడుతుంది అనుకోండి అప్పు తెచ్చడానికి. అంటే ఆ సంవత్సర కాలం పాటు ఆ అప్పు తీసుకున్న వ్యక్తి జాతకం బాగుండాలి. అతని జాతకం బాగలేకపోతే మాత్రం రుణం తీర్చలేక ఇబ్బంది పడుతుంది. ఈ విధంగా రుణం ఇచ్చిన వారు లేకపోతే మనలాంటి వారు ఎవరైనా మధ్యవర్తులుగా కానీ హామీదారుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇబ్బందులు పడ్డాం. దీనివల్ల కూడా రిలేషన్షిప్ దెబ్బతింటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి అంచెనిష్ఠూరం కంటే కూడా ఆది నిష్ఠూరం మంచిది. అంటే ఏంటంటే డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడి ఆ తర్వాత ఇబ్బంది పడ్డం కన్నా మొదట్లోనే మనం దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే, అంటే ఆది నిష్ఠూరం అంటే మొదట్లో నిష్ఠూరం పడి కొంతవరకు ఎలాగో ఇబ్బంది వస్తుందని చెప్పొచ్చు. అట్లీస్ట్ మన దగ్గర డబ్బులన్నా కూడా మనకు సేఫ్గా ఉంటాయని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో నిజంగా ఎదుటి వ్యక్తులకి ఒక మంచి కార్యం కోసం అవసరం ఉన్నప్పుడు మనకు వీలున్నంత వరకు సహాయం చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇక్కడ ప్రధానంగా తీసుకున్నప్పుడు అంటే డబ్బు అన్నప్పుడు కేవలం అది డబ్బు మీదే కాకుండా కుటుంబ వ్యవహారాలు అన్నిటి మీద కూడా ఇది ప్రభావం అధికంగా చూపుతుంది. కుటుంబ సభ్యులందరి జీవితం కూడా దీంతో ముడిపడి ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి రుణం చేసేటప్పుడు కానీ, రుణం తీర్చేటప్పుడు కానీ, మధ్యవర్తాలు చేసేటప్పుడు కానీ, ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని వాడుకునేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వహిస్తే మనం అంత మంచిదని చెప్పొచ్చు. భవిష్యత్తుకు సంబంధించి చక్కగా ఆలోచన చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే జాతకరీత్యా ఏ వ్యక్తి జాతకంలో అయితే చంద్రుడు, బుధుడు మరియు గురువు కొంతవరకు బలహీనంగా ఉంటాడో ఇటువంటి వ్యక్తులు ఏంటంటే వారి జీవితంలో ఏదైనా శుభకార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు రుణాలు చేయక తప్పదని చెప్పవచ్చు. అంటే ఏదైనా ఇంట్లో ఒక వివాహం చేయాలనుకోండి, లేదా ఒక గృహం నిర్మించాలనుకోండి, ఇటువంటి సందర్భాల్లో ఈ బుధుడు, చంద్రుడు మరియు గురువు బలహీనంగా ఉన్నప్పుడు వీరు దానికోసం రుణాలు చేయక తప్పదని చెప్పవచ్చు.